హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హానెస్ట్ బాక్స్ యూట్యూబ్ ఛానల్. శ్రావణ మాసం వచ్చేసింది కదా, వరలక్ష్మి వ్రతానికి ఏవైనా రిటర్న్ గిఫ్ట్స్ చూద్దామని ఆన్లైన్లో ర్యాండమ్గా కొన్ని ఆర్డర్ పెట్టాను. అవి మీకు ఇప్పుడు చూపిస్తాను. అన్నీ క్లియర్గా చెప్తాను. దాని క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ ఎంత, ఏంటి అని క్లియర్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వరలక్ష్మి వ్రతం కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ నార్మల్గా బ్లౌజ్ పీస్ ఇచ్చే కంటే కూడా ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే తీసుకునే వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది, మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. సో నేనైతే ఇలా కొన్ని ఆర్డర్ చేశాను. ఇందులో మీకు ఏదైనా నచ్చితే నా కమెంట్ బాక్స్లో ఫస్ట్ వచ్చేసి ఇదండి, వెంకటేశ్వర స్వామి నామం శంకు చక్రాలు. ఇది ఆర్డర్ చేశాను నేను. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం, అందుకని ఇది చూడంగానే నచ్చింది, అందుకే ఆర్డర్ పెట్టాను. చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది. అండ్ ఇక్కడ మనం ఎక్కడైనా స్టిక్ చేసుకోవడానికి డబుల్ ప్లాస్టర్ ఇచ్చాడు. సో ఈ పైన లేయర్ రిమూవ్ చేసేసి స్టిక్ చేసుకోవచ్చు. దేవుడి రూమ్లో కానీ కార్లో కానీ ఇంకెక్కడైనా కూడా మనం స్టిక్ చేసుకోవచ్చు అనమాట. బాగుంది, లైట్ వెయిట్ ఇచ్చాడు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 89 రూపీస్ పడిందండి. అండ్ మెటీరియల్ వచ్చేసి మనకి మెటల్తో ఇచ్చాడు. ఫినిషింగ్ అంతా బాగా ఇచ్చాడండి. చాలా బాగుంది. ఈ ప్రైస్లో అయితే నాకు ఇది వర్త్ అనిపించింది. మీరు రిటర్న్ గిఫ్ట్గా అయినా ఇవ్వచ్చు, ఇంట్లో పెట్టుకోవడానికైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అన్నపూర్ణాదేవి విగ్రహం అండి. చిన్న విగ్రహం, ఒక ప్లేటు, ఒక కాయిన్ అండ్ అమ్మవారి విగ్రహం ఇచ్చారు. చాలా చిన్నగా ఉన్నారు అమ్మవారు. నేను ఓపెన్ చేస్తాను. నాకు వీడియో ఆన్లైన్లో చూడగానే నచ్చేసింది, అందుకని చూద్దామని తీసుకున్నాను. ఒక ప్లేట్, ఒక కాయిన్ అండ్ అమ్మవారి విగ్రహం ఇచ్చారు. చూడండి, చాలా చిన్నగా ఉన్నారు అమ్మవారు అయితే. మీకు కనిపిస్తున్నారా? చాలా చిన్నగా ఉన్నారు, ఇంతే ఉన్నారండి సైజు. అండ్ దీంతోపాటు ఒక చిన్న ప్లేట్ ఇచ్చారు అమ్మవారిని పెట్టుకోవడానికని. అండ్ ఒక విగ్రహం, ఒక కాయిన్ ఇచ్చారండి. ఈ కాయిన్ పైన అమ్మవారు, శివుడు ఉన్నారండి. అన్నపూర్ణాదేవి, శివుడు ఉన్నారు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి, వెయిట్ లేదు. అమ్మవారి విగ్రహం కూడా వెయిట్ లేదు. ఇలాగ పెట్టుకోవడానికని ఇలా ఇచ్చారనమాట. ప్లేట్లో పెట్టుకోవడానికి అని చెప్పేసి ఇలా ఇచ్చారు. ఇది బాగుందండి, ఫినిషింగ్ అంతా బాగుంది. ఇది మెటీరియల్ వచ్చేసి బ్రాస్ అండి, బ్రాస్తో ఇచ్చారు, బ్రాస్ మెటీరియల్. అండ్ అమ్మవారి ఫేస్ కూడా నీట్గా చెక్కారనమాట, నీట్గా చేశారు ఇదంతా. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 86 రూపీస్ పడింది. అండ్ ఈ 86 రూపీస్కి 3 వచ్చాయన్నమాట. ఓకే అండి, ఫైన్, మంచిగా ఉంది. 86 రూపీస్కి అంటే నాకు ఊరితే అనిపించింది. బాగుంది, గోల్డెన్ కలర్లో ఇచ్చాడు, అన్నీ బాగుందండి. రిటర్న్ గిఫ్ట్గా చాలా బాగుంటుంది. 86 రూపీస్లో మీకు నచ్చితే కనుక మీరు బల్క్ ఆర్డర్ చేసుకోవచ్చు ఏదైనా. అండ్ మీకు ఏది నచ్చిందో కూడా నాకు కింద కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారండి. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం. ఇక్కడ పైన జై లక్ష్మీమా అని రాస్తుంది. ధ్యానముద్రలో కూర్చొని ఉన్నారు అమ్మవారు. చూద్దాం, ఓపెన్ చేసి చూస్తాను ఎలా ఉందో. నేను యాక్చువల్గా చాలా నీట్గా చూసే తీసుకున్నాను, అందుకే నాకు నచ్చుతున్నాయి అన్నీ. ఇది కూడా బాగుందండి, ఫినిషింగ్ అంతా బాగా ఇచ్చాడు. పద్మంలో కూర్చొని ఉన్నారు అమ్మవారు. పైన జై లక్ష్మీమా అని రాస్తుంది. బాగుందండి, లైట్ వెయిట్ ఇచ్చాడు, చాలా లైట్ వెయిట్ ఇచ్చాడు. అండ్ నాకు తెలిసి ఇట్లా నించోబెడితే నిలబడుతుంది కూడా. అండ్ కింద నించోబెడితే నిలబడుతున్నారు అమ్మవారు. చాలా బాగుంది విగ్రహం. దేవుని గదిలో పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా టీవీ దగ్గర కానీ అక్కడెక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఇది కూడా. దీని ప్రైస్ వచ్చేసి మనకి 94 రూపీస్ పడిందండి. 94 రూపీస్లో ఇది వర్త్ అనిపించింది నాకు. బాగుంది, ఫినిషింగ్ అంతా బాగా ఇచ్చాడు. అమ్మవారి ఫేస్లో కూడా నీట్గా స్ట్రక్చర్ చేశాడు అంతా. జ్యువెలరీ కానీ ఐస్ కానీ అన్నీ నీట్గా స్ట్రక్చర్ చేశాడు. నీట్గా ఉంది, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ ప్రైస్లో ఇది వర్త్. ఇది కూడా రిటర్న్ గిఫ్ట్గా చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను కనుక్కున్నాను లక్ష్మీదేవిని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి. ఇవ్వచ్చు అన్నారు, పెద్దవాళ్ళని కనుక్కుంటేను ఇవ్వచ్చు అన్నారు, అందుకని నేను సెలెక్ట్ చేశాను ఇది. అండ్ బాగుందండి, ఇది కూడా నాకు చాలా నచ్చింది. నాకు చూడంగానే చాలా డిఫరెంట్గా అనిపించింది. సరే చూద్దామని ఆర్డర్ చేశాను. యాక్చువల్గా అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చిండే, 2 డేస్ ఆగి వెయిట్ చేసి మరీ ఆర్డర్ చేశాను. ఇది క్యాప్ ఇలా ఓపెన్ చేయాలి, ఇలా 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 జరపాలి పక్కకి. చాలా టఫ్గా ఉంది, ఈజీగా లేదు. నెక్స్ట్ ఇది ఈజీగా ఉందండి. ఇది అంత టఫ్గా లేదు, ఈజీగా ఉంది. ఇది మాత్రం కొంచెం టఫ్గా ఇచ్చాడు.
నాకు తెలిసి యూస్ చేస్తుంటే లూజ్ అయిపోతుంది అనుకుంటా. లోపల మాత్రం చిన్నగా ఉండిందండి స్పేసు, ఎక్కువ స్పేస్ అయితే లేదు, చిన్నగా ఉంది. బాగుంటుందండి. రిటర్న్ గిఫ్ట్గా ఇస్తే అయితే చాలా డిఫరెంట్ ప్రోడక్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. బాగుంది ఐడియా, చాలా నచ్చింది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 122 పడింది. కొంచెం ప్రైస్ ఎక్కువే అనిపించింది, బట్ ఓకే, తీసుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్గా కాకపోయినా మనం ఇంట్లో యూస్ చేసుకోవడానికైనా తీసుకోవచ్చు. బాగుందండి, చాలా బాగుంది. కొద్దిగా వెయిట్ ఉంది, పెద్ద ఎక్కువ వెయిట్ లేదు, నార్మల్ వెయిట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కామధేను అండి. ఇది సిల్వర్ కలర్లో తీసుకున్నాను, రిమైనింగ్ అన్ని గోల్డ్ కలర్లో తీసుకున్నాను. దీంట్లో కూడా గోల్డ్ కలర్ అవైలబుల్ ఉంది, కాకపోతే నాకు సిల్వర్ నచ్చి సిల్వర్ తీసుకున్నాను. మెడలో చిన్న గంటలాగా ఇచ్చాడండి, అది సౌండ్ చేస్తుంది చిన్నగా. అండ్ చిన్న డిజైన్ ఇచ్చాడు, ఇక్కడ వినాయకుడి బొమ్మ ఇచ్చాడు. అండ్ పెద్దగా వెయిట్ లేదండి, లైట్ వెయిటే ఉంది. నాకు 2-3 వచ్చాయన్నమాట ఇలాంటి కామధేనువు ఇవి, అందుకని చూద్దాం ఎలా ఉంటుందో అని నేను ఆర్డర్ పెట్టానన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 124 పడిందండి. అండ్ ఇది వచ్చేసి మెటల్తో చేశారు. బాగుందండి, కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు 124 అంటే, బట్ పర్వాలేదు. మీకు బల్క్ ఆర్డర్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఇవే అండి ఈ 5 ప్రోడక్ట్స్ నేనైతే ఆర్డర్ చేశాను. అన్నీ మీకు చూపించాను. ఇందులో మీకు ఏది నచ్చిందో అది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే అన్నీ నచ్చాయి. ఒక్క కామధేనువు మాత్రం నాకు ఎందుకో కొంచెం ఫినిషింగ్ అంత మంచిగా ఇవ్వలేదు అనిపించింది. సో మీకు ఏది నచ్చిందో నాకు చెప్పండి. వీటి లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.